జగన్ కి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కంటే ఎక్కువగా కాంగ్రెస్ నుంచి అది కూడా పీసీసీ చీఫ్ షర్మిల నుంచే అటాక్ కనిపిస్తోంది. జగన్ మీద అదానీ నుంచి ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణలు ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు చేశాయి. అయితే షర్మిల మాత్రం ఈ ఇష్యూని జగన్ ని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఈసారి ఆమె బైబిల్ మీద జగన్ ని ప్రమాణం చేయమని కొత్త డిమాండ్ పెట్టారు. అదానీ నుంచి ముడుపులు తీసుకోకపోతే బైబిల్ మీద ఒట్టేసి చెప్పరాదా జగన్ అన్న అంటూ పొడవాటి ట్వీట్ వేసి మరీ రెచ్చగొడుతున్నారు. అంతేనా, జగన్ కి అబద్ధాలు అందంగా ఆడడంతో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కూడా చెల్లెమ్మ ఎకసకమాడారు. తాను చేసిన మంచి పనికి జగన్ శాలువాలు, సన్మానాలు, అవార్డులు అందుకునే ముందు తాను వేసే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. సెకీ నుంచి కారు చవకగా విద్యుత్ను ఏపీకి కొనుగోలు చేశామని చెప్పిన జగన్ 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 ఉంటే ఏపీకి 2.49 పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా అని సూటిగా ప్రశ్నించారు. అదే అదానీ వద్ద గుజరాత్ రాష్ట్ర యూనిట్ ధర 1.99 పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి 2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా జగనన్న అని ప్రశ్నతో గుచ్చేశారు. ఇక అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుండా ఉంటే ఏపీలో జగన్ ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చేందుకు అవార్డులు ఇవ్వాలా అని నిలదీశారు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్ కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. అంతేకాదు 2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు జగన్ అని ఆమె గద్దించారు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ 1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా జగనన్న అని లాజిక్ పాయింట్ నే తీశారు. ఇక అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లో నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ కి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు తమరు కారా అని చెల్లమ్మ నిలదీశారు. మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు, అమెరికా అధికార దర్యాప్తు సంస్థలు అని ఆమె గుర్తు చేశారు. FBI, ACC వంటి సంస్థలు జరిగిన అవినీతి మీద స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని షర్మిల గుర్తు చేశారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే బైబిల్ మీద ప్రమాణం చేయండి అని షర్మిల సవాల్ చేశారు. దమ్ముంటే జగన్మోహన్ ఈ సవాల్ను స్వీకరించాలని ఆమె ట్వీట్ చేశారు. మొత్తానికి షర్మిల ఏపీలో ఏ రాజకీయ పక్షం ఇవ్వనంతగా స్ట్రాంగ్ డోస్ ని జగన్ కి ఇచ్చేశారు. మరి చెల్లమ్మ ఒట్టు సవాల్ని జగన్ స్వీకరిస్తారా లేక గట్టు మీద తీసి పెడతారా అన్నది చూడాల్సి ఉంది.